శనార్థులందరికీ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను మీ గంగ. మాటతో పాట పాటతోనే మాట. దినమంతా పాటలతో కళాకారులతో కలదిరిగే ప్రోగ్రామే మన మాట పాట. ఇవాళ మన మాట పాటకి మన కళాకారులు ఎవరో తెలుసా? ఒక మంచి సింగర్ మన మధ్యలో ఉన్నారు. ఆ అక్కనైతే నేను పరికాల దగ్గర ఊరు నుంచి పట్టుకొచ్చిన. ఈ అక్క పాట అయితే బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలవదాయ వయసు. అగో అర్థమైందిలే సంధ్యకు వచ్చిందని. ఇక ఈ పాట అయితే మిలియన్లు వైరల్ అయితేనే ఉంది ఇన్స్టాలా ఫేస్బుక్లో అన్నిట్లా. ఇక లేట్ చేయకుండా అక్కతోనైతే ఆ పాట పాడిపించుకుందాం పారి. నమస్తే అక్క. నమస్తే అండి. అక్క కొయ్యేడి సంధ్య అంటారు కదా మిమ్మల్ని? కొయ్యాడ సంధ్య. కొయ్యాడ సంధ్య అంటే ఇంటి పేరా ఊరు పేరా? ఇంటి పేరు. ఇంటి పేరు. సరే అక్క, ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ఆ పాట ఏదో వాడేసి ఫస్ట్. బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలవదాయ వయసు, నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు నాకుండదాయ హద్దు, ఎక్కడ నేనున్నా నీ మీదనే నా ధ్యాస, నిన్నే నమ్ముకున్నా నన్ను పెట్టిపోకు ఆశ, బావా ఓ బావా బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలవదాయ వయసు, నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు నాకుండదాయ హద్దు. చిన్నప్పుడు మనం ఆడిన అమ్మ నాన్న ఆట, నువ్వు పాడిన పాట చాలు బట్టి మనం ఏరిన మిరప తోట యాదికుంద బావా, పగటేలా ఇద్దరము ఆకలైన వేళ మరచిపోయినావా మనం తిన్న సద్ది మూట, బావా ఓ బావా బావా నిన్ను చూడబోతే ఆగదాయ మనసు నిలవదాయ వయసు, నీతో మాట్లాడపోతే గడవదాయ పొద్దు నాకుండదాయ హద్దు. సూపర్. అబ్బా అసలు ఎంత వైరల్, ఎంత ఒక 25 మిలియన్స్ కంటే ఎక్కువనే దాటిపోయినట్టుంది ఈ పాట. సూపర్ ఉంది అసలు. అక్క ఇప్పుడైతే మాటకు వస్తున్నా, ఇక ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? మాది వచ్చేసి పరకాల దగ్గర పోచారం. పోచారం. ప్రజెంట్ అయితే తెలంగాణ సాంస్కృతిక సారథిలో జాబ్ చేస్తున్నారా? ఇప్పుడు ఏం అక్కడనే జాబ్ చేస్తున్నారు, ఇటు పాటలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారా? ఓకే. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? వ్యవసాయం పనికి వెళ్తారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి ఇటు సింగర్ గా మారిపోయి సాంస్కృతిక సారథిలో జాబ్ తెచ్చుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? మీ ఊరు పరికాల దగ్గర అన్నారు కదా, పరికాల గురించి కూడా మస్తు చరిత్ర ఉంది కదా, సో దాని మీద కూడా పాట రాసిండ్రు. ఆ పాట ఒక్కసారి పాడక్క మా కోసం. ఓకే అండి, తప్పకుండా. కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఏనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఏనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది, మౌనంగా పోరాడిన గాంధీ మహాత్ముడే, బందూకుతో నడిచిన సుభాషు ధీరుడే, మేధస్సు అందించిన సాయబు మహనీయుడే, కాదన వీలు లేని కనిపించే సాక్ష్యాలే, ప్రాణాలిచ్చిన పరకాలను ఏమంటారో, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఏనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది, జాతి కోసం పతాకం అందించిన పింగళి, మన్యం వీరునిగా వెలిగిన అల్లూరి, ఆడపడుచుల స్వేచ్ఛను నిలిపిన కందుకూరి, పాఠ్య పుస్తకాల్లో అనుమతి పొందిరి, జాతికై ఓడిన పరకాలను ఏమంటారో, కాకతీయ కోట పరకాల పౌరులారా, మన మట్టికి నెత్తుటి చరిత్ర ఉన్నది, ఆ చరిత్ర ఏనాడు గుర్తింపు లేనిది గుర్తించబడనిది. సూపర్ అక్క, థ్యాంక్ యూ. సూపర్ వాడినావు అసలు. పరికల గురించి చాలా బాగుంది. అట్లానే అక్క ఎక్కడ దాకా చదివినావు నువ్వు? నేను ఇంటర్ అంతే. ఇంటర్ అయిపోయిందా? అంటే డిగ్రీ డిస్కంటిన్యూ, డిగ్రీలో జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ వచ్చింది సాంస్కృతిక సారథిలో. సో పాటలు చిన్నప్పటి నుంచి అలవాట? చిన్నప్పటి నుండి అలవాటు. ఓకే, మీరైతే ఎక్కువ జానపదాలే వాడతారా? నిన్న అట్లేం లేదు, అన్నీ వాడతా, జానపదాలు వాడతా, సినిమా సాంగ్స్ వాడతా. సినిమా సాంగ్స్ కూడా వాడతారా? ఏదైనా ఛాన్స్ వచ్చిందా ఇప్పటి వరకు? లేదన్నది.
సరే అక్క, ఒక్క ఫోక్ సాంగ్ ఇట్లా దుమ్ము దులిపేటట్టు మంచి సాంగ్ పాడక్క. ఓకే. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి శక్తి ఓం గుడి గంటలు గణ గణ మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. గుడి గంటలు గణ గణ మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. గణపయ్యను గొలిసేమమ్మా ఎదురు కోడి పిల్లలు నీకు. గణపయ్యను గొలిసేమమ్మా ఎదురు కోడి పిల్లలు నీకు. ఎత్తెత్తు బంగారమే ఒడివాల బియ్యము తల్లో. ఎత్తెత్తు బంగారమే ఒడివాల శక్తి ఓం గుడి గంటలు గన గన మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. గుడి గంటలు గన గన మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. పసుపు బండారి తెచ్చినం పబ్బతులే నీకు వట్టినం. పసుపు బండారి తెచ్చినం పబ్బతులే నీకు వట్టినం. కోటొక్క మొక్కులు మొక్కి శరణంటూ నిన్ను వేడినం. కోటొక్క మొక్కులు మొక్కి శరణంటూ నిన్ను వేడినం. శక్తి ఓం గుడి గంటలు గన గన మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. గుడి గంటలు గన గన మోగాలమ్మా. నీ డప్పులు దన 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 ఏగేనమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. తల్లి రావే దేవి రావే శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. శక్తి నీవే పరాశక్తి నీవమ్మా. అబ్బా పూనకాల పాట అయితే వాడుతీవి అక్క. థ్యాంక్ యూ. సూపర్ ఉంది పాట అయితే. నిజంగా అయితే పాట అయితే అదిరిపోయింది. పూనకాలు వచ్చినట్టు అయిపోయింది నాకైతే. ఇక మనకు అందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు మన అమరవీరులను తలుచుకుంటా పాటలు పాడతాం. మీరు కూడా చాలా బాగా పాడతారని విన్నాను. అమరవీరుల కోసం ఒక మంచి పాట. ఓకే తప్పకుండా. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో. ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో. మీరు 20 ఏండ్ల బాలలో విప్లవంలో వీరయోధులో. వెలుగుతున్న వేగు సుక్కలో అందరాని సందమామలో. మిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము. కండ్ల ముందు లేనందుకేడుస్తున్నాము. కన్నందుకు గర్వపడుతున్నాము. కండ్ల ముందు లేనందుకేడుస్తున్నాము. మట్టి తల్లి రుణము తీర్చుకుంటీరా బిడ్డలో. ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటీరా బిడ్డలో. మేడారము అడవిలోన కుంకుమ బరెనవుతారా. రామప్పలో రాయిలోని రాగాల మాలవుతారా. భద్రాచలం రామయ్యాల తిరిగి ఇంటికొస్తారా. కొండగట్టు హనుమయ్యాల కొండంత అండైతరా. మీరు 4 కోట్ల గొంతులో పోరులోన కొత్త పుంతలో. మీరు యాదికొస్తే బిడ్డలో
అవిసిపోతున్నాయి గుండెలు నిమ్ము కన్నందుకు గర్వపడుతున్నాము కండ్ల ముందు లేనందుకేడుస్తున్నాము మట్టి తల్లి రుణము తీర్చుకుంటిరా బిడ్డలో ఉగ్గు పాల ఊపిరిచ్చుకుంటిరా బిడ్డలో. సూపర్ అసలు థ్యాంక్ యూ. అంత బాగుంది పాట. అట్లనే మీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది నిజంగా అంతగా పాడుతున్నారు. సూపర్ ఉంది అసలు. ఎప్పటి నుంచి ఈ పాటలు రికార్డింగ్స్ పాటలు యూట్యూబ్లో స్టార్ట్ చేసిండ్రు? రికార్డింగ్సా 15 నుండి 2015 నుంచి సాంగ్స్ యూట్యూబ్లో పాడుతూనే ఉన్నారా? మీకు ఎక్కువ ఇష్టమైన పాట ఒకటి పాడండి. నాకు ఎక్కువ ఇష్టమైందా? ఎక్కువ స్టేజ్ పైన కానివ్వండి ఎక్కువ పాడే పాట. నాకు ఇష్టమైంది అంటే అమ్మ సాంగ్ పాడతాను. ఓకే, పాడక్క. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుచుకో అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డా రోజు తలుచుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది ఊడిగము నీకు చేసినాది ఊడిగము నీకు చేసినాది ఉపవాసం ఉన్నది ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు ఉత్తిగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు. సూపర్ అసలు ఎంత బాగుందో, ఎంత మీనింగ్. అంటే మీ ఛానల్లో ఇది పాడుకొని పెట్టుకున్నారా? పాడినాను. సూపర్ ఉంది. అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక. నిజంగా అంతే కదా, తల్లిదండ్రులకు ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళే కదా బయట గెంటేసేది. సో వాళ్ళు చక్కగా ఉంటే కోడళ్ళు చక్కగా ఉంటారు, అందరు చక్కగా ఉంటారు. అది కొందరు ఉంటారు, మొగోళ్ళు అందరు ఉండరు, అందరికీ చెప్పట్లేదు. సో అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకుంటేనే మనకు బతుకు. అట్లనే ఇప్పుడు ఏదో ఫీలింగ్లో తీసుకుపోయినావు అక్క నువ్వు అయితే. అమ్మ పాట పాడించగా చాలా బాగుంది. ఇంకొకటి మంచి జోష్ఫుల్ జానపదం పాడక్క. జానపదమా? దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని కుడి భుజం మీద కడువా దాని కుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఎడం భుజం మీద కడువా దాని ఎజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని సిగల ఉన్నదొక పువ్వు దాని పువ్వులనదొక్క నవ్వు అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని మెడల ఉన్నదొక గొలుసు దాని గొలుసులనదొక్క మనసు అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఇంటి ముందటొక యాప దాని యాపలనదొక్క పాప అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని ఇంటి ముందటొక బురద దాని బురదలనదొక్క నిదురా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా దాని పేరే సారంగధరియా వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చినల్లా వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చ అరే వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చినల్లా వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చ రాక రాక నువ్వొచ్చినవంటే వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చినల్లా వదినే నువ్వొచ్చినల్లా వాయి నువ్వొచ్చినల్లా
చెంబు వదినే నువ్వొచ్చినల్ల వాయి నువ్వొచ్చినల్ల నీకు మంచమేద్దామంటే సినిగిన నులుక వదినే నువ్వొచ్చినల్ల వాయి నువ్వొచ్చినల్ల దాని ఇంటి ముందటొక యాప దాని యాపలనదొక్క పాప అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని ఇంటి ముందటొక బురద దాని బురదలనదొక్క నిదురా అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా బాయిల్లా బచ్చాలి కూర అంజయ్య నెలవారెడెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు ఎర్రాటోడే ఎర్రాటోడే వన్నె కాడు అంజయ్య ఏడు ఎల్ల ఉంగరాలు ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాయి మనసు బాయిల్లో నల్లాటోడే నల్లాటోడే వన్నె కాడు అంజయ్య నాలుగెల్ల ఉంగరాలు ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాయి మనసు శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో అర్రే గజల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో అర్రే గజల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో డబ్బిల్పుర గల్లీలో నా గంటల సప్పుడు రో డబ్బిల్పుర గల్లీలో నా గంటల సప్పుడు రో గంటల సప్పుడు కాదు కొడక మాటల సప్పుడు రో అర్రే గంటల సప్పుడు కాదు కొడక మాటల సప్పుడు రో గాజులు తెప్పి మావయ్యోరి గాజులు తెప్పిరో 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 గాజులు తెప్పించి చేతికి వేయించు గాజులు తెప్పించి చేతికి వేయించు నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు కమ్మల్ తెప్పి మావయ్యోరి కమ్మల్ తెప్పిరో 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 కమ్మలు తెప్పించి చెవులకు పెట్టించు కమ్మలు తెప్పించి చెవులకు పెట్టించు నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు నాకు నచ్చకుంటే వెళ్ళిపోతే సోంపేటకు సిల్కానగర్ గల్లీలలా గంటల సప్పుడు రో సిల్కానగర్ గల్లీలలా గంటల సప్పుడు రో గంటల సప్పుడు కాదు కొడక మాటల సప్పుడు రో అర్రే గంటల సప్పుడు కాదు కొడక మాటల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో శ్రీలం సాయి కట్టా కింద గాజుల సప్పుడు రో గాజుల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో అర్రే గజల సప్పుడు కాదు కొడక గజల సప్పుడు రో అబ్బా వానొచ్చి పోయినట్టు అనిపిస్తుంది ఒకటేసారి ఇట్లా గురిసి దన్నర పోతుంది చూడు అట్లుంది అక్క భలే వాడినావు అసలు అన్ని ఇట్లా కొట్టేసి పాడేసినావు తీన్మారు సూపర్ అసలు నీ వాయిస్లో అయితే మ్యాజిక్ ఉంది నిజంగా ఏ పాట అయినా ఇట్లా వచ్చేస్తుంది అంటే కొందరి వాయిస్ డిఫరెంట్ ఉంటాయి కదా కొందరి ఇప్పుడు మంగ్లీ వాళ్ళది కానివ్వండి వాళ్ళది కొంచెం డిఫరెంట్ అట్లా మీది కూడా అనిపిస్తుంది నిజంగా మీరు కూడా అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాము లాస్ట్ ఒక సాంగ్తో ఇంకా క్లోజ్ చేసేద్దాం మనం ఓకే తప్పకుండా లబ్బలాగులోడు దుబ్బతుతురోడు సక్కని బుల్లోడే నా మోహనలాలి సక్కని బుల్లోడే నా మోహనలాలి లబ్బలాగులోడు దుబ్బతుతురోడు సక్కని బుల్లోడే నా మోహనలాలి సక్కని బుల్లోడే నా మోహనలాలి లబ్బలాగులోడు దుబ్బతుతురోడు సక్కని బుల్లోడే నా మోహనలాలి సక్కని బుల్లోడే నా మోహనలాలి లబ్బలాగులోడు దుబ్బతుతురోడు సక్కని బుల్లోడే
రాయరాజో అరే రాయరాజో రాయరాజో లబ్బలాగులోడు ముద్దుగున్నాడు రాయరాజే దుబ్బతురోడు చక్కగున్నాడు రాయరాజో లబ్బలాగులోడు ముద్దుగున్నాడు రాయరాజో దుబ్బతురోడు చక్కగున్నాడు లబ్బలాగులోడు దుబ్బతురోడు చక్కని బుల్లోడే నా మోహనలాలి చక్కని బుల్లోడే నా మోహనలాలి లబ్బలాగులోడు దుబ్బతురోడు చక్కని బుల్లోడే నా మోహనలాలి చక్కని బుల్లోడే నా మోహనలాలి కట్ట మీదున్నాడు అరే కట్ట మీదున్నాడు కట్ట మీద ఉండగా కట్ట కిందున్నాడు కన్ను కొట్టిండే రాయరాజో 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 లబ్బలాగులోడే ముద్దుగున్నాడు రాయరాజో దుబ్బతురోడు చక్కగున్నాడు రాయరాజో లబ్బలాగులోడు చుట్టుకున్నాడే రాయరాజో దుబ్బతురోడు చక్కగున్నాడు రాయరాజో లబ్బలాగులోడే ముద్దుగున్నాడే రాయరాజో దుబ్బతురోడు చక్కగున్నాడు రాయరాజో లబ్బలాగులోడే ముద్దుగున్నాడే రాయరాజో దుబ్బతురోడు చక్కగున్నాడు. అబ్బబ్బా అబ్బా దుమ్ము దులిపేసినావు అక్క నిజంగా సూపర్ అసలు మంచిగా ఉంది పాట అయితే. అది నీ వాయిస్లో అయితే అద్భుతంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇంత మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా నువ్వు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చూసిండ్రు కదా ఇవాళ మాట పాట అక్క అయితే సంధ్యక్క దుమ్ము దులిపేసింది. ఇక నెక్స్ట్ వీక్ మంచి కళాకారులను మళ్ళీ ఆనిముత్యం లాంటి కళాకారులను పట్టుకొస్తా. అంతవరకు అయితే మీరు ఒక పని చేయండి, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. నమస్తే.